ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఇందాక బిగ్ బాస్ అనేది మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎప్పుడైనా బిగ్ బాస్ లో 13 వీక్స్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా బిగ్ బాస్ కిందకి వచ్చాను బిగ్ బాస్ కిందకి వచ్చినా అని ఫీల్ అవ్వలేదు, కానీ లైక్ అరే అంటే నేను ఒకటి ఓపెన్గా చెప్తే ఏంటంటే, నేను బయట అస్సలు గొడవలు పెట్టుకుని ఎవరితో అస్సలు ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ విల్ బీ లైక్ ఫైటింగ్. అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వెళ్ళిపోతా, పక్కనకి వెళ్ళిపోతా. ఐ విల్ ఇగ్నోర్ దట్, ఐ విల్ కట్ అవే అండ్ ఐ విల్ నాట్ రన్ అవే, బట్ ఐ విల్ కట్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఇప్పుడున్న ఏజ్ కానీ నేను లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ కానీ నన్ను ఎట్లా తయారు చేసిందంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఇది ఒక హిందీలో ఒక సాంగ్ ఉంటుంది, కుచ్తో లోగ్ కహేంగే లోగోంకా కామ్ హే కెహనా. అంటే జనాల పనే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, కానీ అది ఎప్పుడైతే మనం విని మనము ఎక్కువ డిస్టర్బ్ అవుతామో సో అప్పుడు అక్కడే ఉండిపోతాం మనం. సో బిగ్ బాస్ అన్న షోలోకి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను ఆబ్వియస్లీ నాలో కూడా అగ్రెషన్ ఉంటుంది, కానీ అది బయటకు చూపించాను. ఎప్పుడు చూపించాల్సిన టైం వచ్చిందనమాట అక్కడ. సో అక్కడ చూపించిన, బయట లైఫ్లో అయితే అస్సలు చూపించాను నేను. సో అంటిల్ పీక్స్కి వెళ్ళిపోయి నా వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను ఇంత అగ్రెసివ్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేము అన్న, ఎప్పుడో ఒక 2-3 ఏళ్లలో ఒకసారి ఆ కోపం వస్తుందేమో తప్ప నార్మల్గా అయితే అసలు ఐఎమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ ఏదైనా ఆలోచించి ఆన్సర్ చేస్తా, లేకపోతే సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయాలో ఆలోచిస్తా తప్ప ఏదో అరిచేసి గొడవ పెట్టేసుకొని కొట్టేసి అట్లాంటి పర్సన్ అయితే అసలు కాదు బయట. హాయ్ థ్యాంక్ యూ. సో ఎప్పుడు నువ్వు ఎంత పెయిన్ లో ఉన్నావు పిలవడానికి రీజన్ కూడా నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. నువ్వు కృష్ణ, సో ఇంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ ఎట్లా? అంటే ఇది యాక్చువల్లీ నేను ఈ విషయం మాత్రం నేను లోపల రియలైజ్ కాలేదు, అది చాలా సబ్కాన్షియస్గా వచ్చేసిన థింగ్. అంటే ఎవరైనా ఏమైనా తిడుతున్నా కూడా ఇట్లా స్మైల్ చేస్తూ అట్లా బయటకు వచ్చి అవన్నీ క్లిప్స్ చూసి నాకు ఓకే ప్రతిసారి నేను ఇదే చేసిన అని నాకు అర్థమైంది, కానీ నేను లోపల ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలేదు నిజం అదైతే. నేనేమనుకున్నా అంటే అక్కడ బాధపడేవాడిని కాదు, ఎందుకంటే నాకు 5th వీక్లోనే తెలిసిపోయింది ఎవరు నాకు సపోర్ట్గా లేరు అని. సో ఇక వాళ్ళు ఎంతన్నా దాంట్లో బాధ ఏముంది, ఇప్పుడు నేను నా ఒంట్లో ప్రాణం ఉంది నాకు, సో నాకు శక్తి ఉంది, సో ఐఎమ్ ఏ వెరీ యంగ్ గై. సో నేను ఏది చేసినా కూడా లైఫ్లో ఈవెన్ ఒక తప్పు చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి నాకు చాలా ఏజ్ ఉంది. ఐఎమ్ నాట్ అన్ ఎల్డర్లీ గై. మొన్ననే బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పిండ్రు, యూ కెన్ క్రిటిసైజ్ ఏ ఎల్డర్లీ పర్సన్ బికాజ్ he's already achieved what he want to be, you can criticize him, but you can't criticize a young person because you don't know what he can become. అంటే ఒక యంగ్ పర్సన్ వాడికి టైం అన్నది చాలా గొప్పది మనకి లైఫ్లో. సో యంగ్ ఏజ్లో మనకి ఎన్ని మిస్టేక్స్ చేసి ఎన్ని తప్పులు చేసి ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ వస్తే మనము పెరిగే కొద్దీ దాన్ని అట్లా మంచిగా మనం ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి మలుచుకుంటూ సో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను భావిస్తాను. నా ఏజ్ జస్ట్ 27, సో నాకు ఇంకా మస్తు లైఫ్ ఉంది ముందు. సో నేను ఆ లైఫ్లో నేను ఆల్రెడీ ఒక 2 తప్పులు చేసి ఉండొచ్చు లోపల కూడా, సో వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని ఆలోచిస్తా తప్ప సో ఎప్పుడు రిగ్రెట్ అవ్వను దానికి కూడా. అలాగే థ్యాంక్ యూ.